సిద్దిపేట భూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? గజ 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 వణికిపోతున్నారా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి. ఎందుకంటే సిద్దిపేటలో ఎవడు భయపడతలేడు. దర్జాగా కబ్జా చేసిరు, దర్జాగా ఇంకా ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతారు. సో సిద్దిపేట గురించి ఎవడన్నా బయట చూసిపోతే చాలా గొప్పగా కనబడుతుంది, చాలా గొప్పగా చెప్పుకుంటాం మేము కూడా. కానీ ఒక్క విషయంలో మాత్రం జనరల్గా సిరిసిల్లకు సిద్దిపేట కంపేర్ చేస్తే సిరిసిల్ల కంటే సిద్దిపేట మెరుగ్గా ఉండే, సిద్దిపేట తొందరగా డెవలప్ అయిందని మనం అందరం అనుకున్నాం. కానీ సిద్దిపేట ప్రజలందరికీ బ్యాడ్ న్యూస్ ఇది. మనం అందరూ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఇది. సిరిసిల్ల కంటే సిద్దిపేట వెనుకబడ్డది. ఏ విషయంలో? భూ కబ్జాదారులను ఊచలు లెక్కే పెట్టించే విషయంలో, భూ కబ్జాదారుల నుంచి భూమిని వెనక్కి రప్పించే విషయంలో. సో ఈ విషయంలో ఆ భూమిని రికవరీ చేసే విషయంలో సిద్దిపేట ఖచ్చితంగా వెనుకబడ్డది. సో మీకు దానికి సంబంధించిన ఆధారాలు చూపెడతా. సో ఈ మధ్య కంటిన్యూగా సిరిసిల్లలో భూ కబ్జాలకు సంబంధించిన వార్తలు, కథనాలు అనేకం వస్తూ ఉన్నాయి. సో విషయంలో ఒకసారి అవి చెప్తూ సిద్దిపేటలో ఏం జరిగిందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడొచ్చు 100 కోట్లు. సో గత ప్రభుత్వ హయాంలో 2000 ఎకరాలు స్వాహా చేసిన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పటికే 100 కోట్ల విలువైన 250 ఎకరాల భూమి వెనక్కి. ఎక్కడా? ఇది కేవలం సిరిసిల్లలో. రైతు బంధు రూపంలో అనర్హుల ఖాతాలోకి 10 కోట్ల రూపాయలు, 250 ఎకరాలకు సంబంధించిన 1.5 కోటి రైతు బంధు రికవరీ చర్యలు, మిగతా భూముల స్వాధీనంపై కొనసాగుతున్న ఎంక్వైరీ. సో రైతు బంధు రూపంలో సిరిసిల్లలో 250 ఎకరాల భూమిని రికవరీ చేసిరు. ఎకరాలు రికవరీ. సో మనం అనేక వార్తలు చూసినాం. ఇంకా 10 కోట్ల రూపాయల రైతు బంధు అనర్హులకి 10 కోట్లు వేయింది. 10 కోట్ల రైతు బంధు వేయింది. సో ఇట్లా అనేకం లెక్కలు. సిరిసిల్ల కలెక్టర్ ఇంత అద్భుతంగా పనిచేస్తుడు. సిరిసిల్ల కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ప్రభుత్వ భూములు ఎవరెవరైతే కబ్జా చేసారో ఆ భూములన్నీ వాలంటీర్గా వాళ్ళే భయపడి వెనుకకు వచ్చి భూములను అప్పచెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక మన సిద్దిపేటలో ఎట్లాంటి పరిస్థితి ఇక చూడొచ్చు. మనం కొనసాగుతున్న అరెస్ట్ల పర్వం. సో భూమి వాపస్ చేసిన మరో బీఆర్ఎస్ లీడర్. సో సిరిసిల్లలో ఒక్కొక్కటిగా వెళ్ళి చూస్తున్న బీఆర్ఎస్ లీడర్ల అక్రమాలు, కబ్జాల డొంక కదిలింది. నిబంధనల విరుద్ధంగా అసైన్ భూములకు నాలా కన్వర్షన్లు. తాజాగా మరో నేతల అరెస్ట్. కేసుల విషయంలో 3 ఎకరాల భూమిని వాపస్ చేసిన బీఆర్ఎస్ లీడర్. సో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి భార్య పేరిట 3 ఎకరాల 20 గుంటలు పట్టా ఉన్నదట. సో మొత్తంగా సిరిసిల్లలో అన్యాక్రాంతమైన భూముల వివరాలు ఇవి. కేటీఆర్కి సంబంధించిన అనుచరుడు ఇదే. సో అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు? అందరు చేసుకున్నారు, మేము చేసుకున్నాం సార్ అంటారు. ఇక్కడ ఇంకా వీళ్ళని వెనకేసుకు రావడానికి బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ అండ్ సో ఆయనకే దిక్కు లేదు, ఆయన 4 రోజులు జైలు పోతుండు. మీరు భయపడకూరు ఎవ్వరు. సో ఇవన్నీ అక్రమ అరెస్టులు. మీరు భయపడకూరు అంటే భూములు వెనక కీయకూరి, కావాలంటే లీగల్ లాయర్లు పెడతాం మీకు అని. అక్రమంగా భూములు పొందినమని వాళ్ళు తీసుకొచ్చి వెనకకు రిటర్న్ పంపిస్తూ ఉంటే నువ్వు ఇంకా ఏ లాయర్లను పెడతావు? భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు. సో దీనికి సంబంధించి మీకు చాలా న్యూస్లు నేను వాళ్ళ ఫోటోలు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇట్లా సిరిసిల్లలో అక్రమంగా భూమి పొందినామని చెప్పేసి వాళ్ళు వాలంటీర్గా తీసుకొని వస్తారు. వేరే సిద్దిపేట విషయానికి వస్తే, సిద్దిపేటలో మనం గతంలో భూములు అక్రమంగా పొందిరు అని చెప్పేసి అనేక కథనాలు వేసినాం. మన యుధిష్ఠిర వార్తలోనే కలెక్టర్, మన ఎంఆర్ఓలకు తెలుసు, కలెక్టర్లకు తెలుసు, ఆర్డీఓలకు తెలుసు, వాళ్ళ దగ్గర ఫైల్ ఉంటుంది. సిద్దిపేటలో కూడా ఎన్ని 100 ఎకరాల భూమి కబ్జా గురైంది అని చెప్పేసి. సో ఇదేమో చిన్న కోడూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్పై చీటింగ్ కేసు నమోదు, ఎఫ్ఐఆర్ అగరెస్ట్ బీఆర్ఎస్ లీడర్. సో ఇక్కడ ఆ కొండంత అవినీతి ఏంది? సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చెల్రాంకిరెడ్డిపల్లి గ్రామానికి ఇది ఎఫ్ఐఆర్ సంబంధించిన అంశం. ఎఫ్ఐఆర్ కాపీ. సో ఇక్కడ 420, 468 ఐపీసీ కింద ఆల్రెడీ వెనకట దోపిడీ దొంగలు ఉంటాయి. ఊర్లలో ఉండొచ్చు. సో అధికారులు ఇట్లా పెట్టామనుకోని సో ఇట్లా అనేక కేసులు అనేది అనేక వ్యక్తులు భూములు అయితే కబ్జా చేసి దానికి సంబంధించిన ఆధారాలతో సహా మనం వార్తలు వేసినాం. ఎఫ్ఐఆర్లు కూడా అయినాయి. కానీ వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? సిద్దిపేట పోలీస్ యంత్రాంగం కానీ, అటు జిల్లా కలెక్టర్ కానీ. మరి సిరిసిల్ల కలెక్టర్కు ఉన్న పవర్సు సిద్దిపేట కలెక్టర్కి లేవా? సిరిసిల్లలో పోలీసు వాళ్ళకు ఉన్న పవర్సు సిద్దిపేట పోలీసులకు లేవా? ఎందుకు మొద్దు నిద్రపోతున్నారు అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. క్లియర్గా మీరే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా, మా చేతులతో మేము చేయలే కదా. ఎఫ్ఐఆర్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓల దగ్గర నుంచి ఎన్ఆర్సీ తీసుకున్నారు కదా, ఈ భూములు కరెక్టేనా కాదా, ఏం కథ కార్ఖానా అని. క్లియర్గా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఫోర్జరీలు జరిగినాయి. ఇంకా
సరే వాడు తీసుకోవడం అన్నా నేరుగా తీసుకున్నాడా ఎంఆర్ఓ చెప్పండి, అట్లా కూడా కాదు, ఫోర్జరీలు కూడా జరిగినాయి. అట్లా భూములు అన్యాక్రాంతమైన ఇంకొక వార్తా కథనం కూడా ఇది ఇంకొకటి మీకు నేను ఛానల్ పెట్టిన కొత్తలో వేసిన వార్త. కీసర వినోద వైభవ పాపయ్య 3 ఎకరాల భూమి. ఆ సర్వే నంబర్ 788 సర్వే నంబర్లో 1690 ఖాతా నంబర్ సెట్ చేసుకోండి. 1690. ఇక వీళ్ళెవరు? కీసర వినోద వైఫ్ ఆఫ్ పాపయ్య. సో దీనికి సంబంధించిన లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టిస్తా, లేదంటే యుధిష్ఠిర వార్త YUDHISHTHIRA యుధిష్ఠిర VAARTHA యుధిష్ఠిర వార్త అని టైప్ చేయండి. ఈ ఛానల్ దాంట్లోకి పోయి ప్లేలిస్ట్లోకి పోతే స్కామ్ అని పెట్టాను. అట్లా ప్లేలిస్ట్ అంటే స్కామ్లకు సంబంధించిన కథనాలు ఉన్నాయి అనేకం. సో కలెక్టర్ గారికి ఇదొక ఫైల్, ఇదొక మీకు రెఫరెన్స్ కేస్ స్టడీ ఇది యుధిష్ఠిర వార్త అనేది. సిద్దిపేట జిల్లాలో ఎన్ని భూ ఆక్రమణలు జరిగినాయని, అటు చిన్నకోడూరు మండలంలో వైస్ ఎంపీపీ కొండలకు గుట్టలకు భూములు తీసుకున్నాడు. ఆయన పేరిట, ఆయన భార్య పేరిట, అన్న పేరిట, అన్న భార్య పేరిట, అక్క పేరిట, అక్క బిడ్డ పేరిట ఇట్లా భూములు తీసుకున్నాడు అని చెప్పేసి కథనాలు వేసినాం. దాని మీద ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని ఆర్టీఓ దగ్గర నుంచి ఆదేశాలు వస్తాయి. ఆడ ఎంజాయ్మెంట్ సర్వే ఏడుదాకా అయితే తెలియదు, ఆ లిస్ట్ ఏడునో తెలియదు, దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు భగవంతుడి కరిక. ఇటు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయనే. సో మార్కెట్ కమిటీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, భార్య కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఏదో ఉన్నట్టుంది. వాళ్ళు ఇంకేదో పదవులు ఎలగబెట్టారు మొత్తానికి. హరీష్ రావు ప్రధాన అనుచరులు. సో వీళ్ళు కూడా భూమి కబ్జా చేసిర్రు. అండ్ కబ్జా మీన్స్ ఇల్లీగల్గా భూమి పొందిరు, ఫోర్జరీ కూడా చేసిన అనుమానం ఉందని చెప్పేసి FIR కూడా అయింది. వాళ్ళ భూమి ఎందుకు రికవరీ కావట్లేదు? అసలు సిద్దిపేట మొత్తంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ పరిధిలో ఈ ఒక్క భూమి గుంట కూడా కబ్జా కాలేదా? ఏకంగా హరీష్ రావే భూమి కబ్జా చేసినది వార్తా కథనాలు వస్తున్నాయి. ఆడ ఒక కేసు నడుస్తుంది. అయినా భయం లేదు, అయినా చలనం లేదు సిద్దిపేటలో. అయ్యా సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి నేను చేతి లేదు దండం పెడుతున్నా. నా వార్త చూస్తున్నట్టయితే లేదా ఎవరి ద్వారా తెలుసుకున్నట్టయితే ప్రతి ఒక్కడు వాడే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. మీకు బాధ్యత లేదా? ఒక్కసారి ఎంక్వైరీకి ఆదేశించండి. సిద్దిపేట జిల్లాలో ప్రభుత్వ భూములు ఎన్ని ఉండే? మీరు ఎక్కువ దూరం అవసరం లేదు, గత 10 ఏళ్ళ టైం పీరియడ్ తీసుకోరి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములన్నీ ఏమేమైనాయి, ఎవరెవరికి అలాట్ చేసిరు, ఎందుకు అలాట్ చేసిరు, వాట్ ఈస్ ద పర్పస్ అని ఒక్కసారి ఎంక్వైరీ అయ్యి గజ వనకాలే పోలీస్ వ్యవస్థను మీ చేతిలో పెట్టుకో. పోలీసు వాళ్ళు కూడా ఇక మీకు నా నోటితో నేను చెప్పా ఏమవుతుంది మరి. ఎందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ అనేది అసలు తెలంగాణలో అంటే సిద్దిపేటలో లేదా? అసలు సిద్దిపేట తెలంగాణలో లేదా? ఆ భూమిని రికవరీ చేయరా? ఎవడబ్బా సొమ్ము అది? ఎవడన్నా ఆ సొమ్ము తింటురా మరి? ఇక కాంగ్రెస్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్దిపేటలో ఏం జరుగుతుంది అసలు? 100 ఎకరాల భూములు డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన అంశం కూడా నిన్ననే మనం వార్త వేసినాం. మనకి డబుల్ బెడ్రూమ్లు కూడా గతంలో ఉన్న ఎవరు ఈ కౌన్సిలర్లు నోటి మాటతోటి మౌఖిక ఆదేశంతోటి ఆయన వార్డ్ ఆఫీసర్ కూడా క్లియర్గా మెన్షన్ చేసిండు. ఎక్స్ మినిస్టర్ హరీష్ రావు గారు అనే ఎక్స్ మాజీ మున్సిపల్ చైర్మన్ అట్లాగే కౌన్సిలర్ ఆదేశాల మేరకు అలా పోయి ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎట్లాంటి ప్రొసీడింగ్ లేవు, డబుల్ బెడ్రూమ్లు ఉన్నారని చెప్పేసి ఒక ఇది కూడా ఇచ్చాడు. దాని మీద మనం వార్తా కథనం కూడా వేసినాం. డబుల్ బెడ్రూమ్లు అమ్ముకుంటారు, ఇల్లీగల్గా చాలామందిని ఉంచుతారు, భూములు కబ్జా చేస్తారు. సిద్దిపేట అంటేనే అదొక అక్రమాలకు అడ్డ, అభివృద్ధికి మార్పేరు కాదు. సిద్దిపేట అంటే అక్రమాలకు అడ్డ. ఎందుకు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఎందుకు దీని మీద చొరవ తీసుకుంటలేరు? సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఈ భూమిలో రికవరీ చేపిస్తలేరు? మీరే కదా ప్రభుత్వం అంటే, ప్రభుత్వానికి భూమి తిరిగి అప్పచెప్పాలి కదా. మీ చేతిలో చాలా పవర్ ఉంది, మీరు చెప్తే పనులు అవుతాయి. పోనీ మేము తిరగం చెయ్యమంటే చెప్పండి, యుధిష్ఠిర వార్తలు సంప్రదించుకోరి. భూమి ఎక్కడెక్కడ కబ్జా అయిందో ఫైల్స్ మొత్తం ఇస్తే అవన్నీ రికవరీ చెప్పి ఇంకా వాళ్ళ రాజ్యం నడవట్టే సిద్దిపేటలో. నేను బయట ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా గదే చెప్పిన. సిద్దిపేట అంటే మేము వేరే రాష్ట్రంకి వెళ్ళి వచ్చినామని. వేరే రాష్ట్రమే ఇది సిద్దిపేట అంటే. ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ, ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ. నేను జిల్లా పరిపాలనా అధికారి గారిని, జిల్లా కలెక్టర్ మను చౌదరి గారిని నేను వినయంగా ప్రార్థిస్తున్నా, దయచేసి సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ భూముల మీద ఒక్కసారి నజరియ్యిర్రి. దొంగలంతా దొరుకుతారు. ఇక్కడ ఎమ్మెల్యే ఆయన ఉండడానికి భయపడకూరు దయచేసి. మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఇంకో మీరు ఇక్కడికి వెళ్ళి కలెక్టర్లో పోతే ఇంకో దగ్గర కలెక్టర్నే చేస్తారు. మీరు అసలు ఎందుకు సార్ దీని మీద ఎందుకు నజర్ చూపిస్తలేరు?
సిద్దిపేట నిజంగానే ఈ విషయం వెనుకబడ్డది. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, చెట్లు, మిద్దెలు, మేడలు కాదు సార్. అభివృద్ధి అంటే సామాన్యుడు కూడా స్వేచ్ఛగా బతికినాడు, కబ్జాలు ఇవన్నీ అక్రమాలు జరగనాడు సిద్దిపేట డెవలప్ అయినట్టు, ప్రభుత్వ భూమి పరిరక్షించబడ్డనాడు సిద్దిపేట డెవలప్ అయినట్టు. యు ఆర్ ద బాస్. సిద్దిపేటకి మీరు జిల్లా పరిపాలనాధికారి, మీరు రాజు. మీరు ఏది ఆదేశిస్తే అది వస్తుంది చిటికేలో. ఈ వీడియో చూసినాక చిటికేలో ఆర్డర్స్ పాస్ చేయండి. అందరూ ఆర్డీఓలకి, ఎంఆర్ఓలకి, అన్ని తహసీల్దార్ కార్యాలయాలకి మీరు లెటర్ పెట్టండి. మీ ఎంఆర్ఓ ఆఫీసు పరిధిలో ఎన్ని ఏమైనా పట్టాలు ఇచ్చిరా ప్రభుత్వ భూములకు సంబంధించి, ఎప్పుడు ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, వాట్ ఈస్ ఆ పర్పస్. పెద్ద పెద్ద చైర్మన్లకు కూడా భూములు ఇచ్చిర్రు, గతి లేని వాళ్ళు. సుడా చైర్మన్లు, ఆ చైర్మన్లు, ఈ చైర్మన్లకు కూడా భూములు ఇచ్చిర్రు. ఆడ గ్రానైట్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అనుమతులు లేకుండా. ఇట్లా సిద్దిపేట అంతా ప్రకృతిని మొత్తం సర్వనాశనం చేస్తుంటే, మిట్టపల్లి సురభి కాలేజ్ దగ్గర మొత్తం గట్టి కొండల గుట్టలు సహజ సంపద అంతా దోసుకపోతూ ఉంటే రైల్వే ట్రాక్ పేరుతోటి ఏమవుతుంది అసలు? సిద్దిపేటలో ఏం నడుస్తుంది? ఎవరి ప్రభుత్వం, ఎవరు నడుస్తుంది, ఏం కథ ఇదంతా? ఎవడన్నా ప్రశ్నిస్తే వాడిని ఆగం చేసేయాలి. ప్రశ్నించడానికి మీతో ఎవరు రారు. సిద్దిపేటలో అసలు వేరే పార్టీలు ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నా. సిద్దిపేట పార్టీలు ఎవరన్నా జిల్లా అధ్యక్షులు ఎస్టోలో, ఇన్ఛార్జ్లో ఎస్టోలో, ఇంకెవరో నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు బాధపడ్డా నేను ఏం ఇదిగాను. మీరు ఏదన్నా అంశం తీసుకొని ఒక ప్రెస్ మీట్ ఎంటన్నా పెట్టి, ఇది గిట్లా జరుగుతుంది, నీ కాన్స్టిట్యూన్సీలో గిట్లా దిక్కు లేదు అని రాష్ట్ర మంత్రి తిరుగుతున్నాడు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? ఎందుకు మాట్లాడరు అంశం? నువ్వు చెప్తే మేము పెడతామా అంటే ఇంకేవాళ్ళు ప్రజలు అన్నట్టు. నేనంటే ఎవరు? నేను కూడా రిప్రజెంటేటివ్నే, నేను కూడా ప్రజలనే. అరే మీరు సమస్యలు తీసుకురాలేకపోతే నేను తీసుకొచ్చి ఇస్తా, గవ్వే మాట్లాడు ప్రెస్ మీట్ల కాడ, మీరే తీసిరని చెప్తాను నేను. అటు బీజేపీ వాళ్ళకి కానీ, కాంగ్రెస్ వాళ్ళకి కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, ఇన్ఛార్జ్లో ఇంకా వాట్ ఎవర్ ఏమేమి పేర్లు ఉంటాయో మండలాధ్యక్షులు కానీ, ఎవరైనా సిద్దిపేటలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద మాకు మాట్లాడాలని ఉంది, మాకు కొట్లాడే దమ్ముంది, కొట్లాడాలనే సోకు ఉంది, మేము లీడర్ కావాలి లేదు కావాలని చెప్పేసి ఎవరైనా కోరిక ఉంది అని ఎవరైనా అనుకుంటే నన్ను సంప్రదించరు. ఇక వేరే అవసరం లేదు. అది కూడా ఎక్కడ కూడా తగ్గ అని చెప్పేసి మేము ఈ మండల కేంద్రాల్లో ప్రెస్ మీట్లు పెడతాం, మాట్లాడతాం, సమస్యలు బయట తీస్తామని అనుకుంటే నన్ను సంప్రదించురి. సో ఈ విషయంలో ఖచ్చితంగా వెనుకబడ్డది నా సిద్దిపేట. ప్రభుత్వ భూముల అక్రమార్కుల చెర నుంచి ఇంకా విడిపించబడలేదు సిద్దిపేటలో ఖచ్చితంగా వెనుకబడ్డది. సో ఇది సిద్దిపేట గురించి ఎన్నో రోజులు చెప్తాను అనుకుంటా. చాలా బాధ అనిపిస్తుంది. ఈ భూములన్నీ ఏమైపోతున్నాయి, అరే ఎందుకు రికవర్ అవుతారు, అక్కడ అసలు ఏం జరుగుతుంది సిద్దిపేటలో అని చాలా బాధ అనిపించింది. చాలా రోజులు చెప్తాను అనుకున్నా, అందుకే ఇవాళ మొత్తం చెప్పేసిన. మిగతా పార్టీల నాయకులు ఎవరైనా బాధపడితే ఐఎమ్ సారీ, కానీ ఏంటంటే పరిగణలోకి తీసుకోరు, నా విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఇప్పటి నుంచైనా మారుతారు, ఇప్పటి నుంచైనా ఈ అంశాల మీద మాట్లాడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.